షానొద్దులైంది కదా ఓ మలకట్ల మందలిచ్చేద్దామని అనుకున్నదో లేదంటే నన్ను పురాగా మర్చిపోతట్టున్నారు యాద్ చేద్దామని వచ్చిందో తెలియదు కానీ మొత్తం ఆగమాగం చేసిపోయింది. హే ఇప్పుడెందుకు వస్తుంది అనుకుంటారంతా. ఎందుకంటే అది వచ్చే యాళ్ళ ఇది కాదు కాబట్టి చెప్పక చేయక సుట్టమచ్చినట్టే వచ్చి చుట్టి పోయింది. పురాగా పోయిందో సాటుంగా జాగుండు చూస్తుందో గాని పంటలన్నీ తెర్లు వేసింది. షెడుపు ఆనలకు నష్టపోయిన పంటలన్నీ తిరిగి చూసిండ్రు ముగ్గురు మంత్రులు. సిద్దిపేట జిల్లా ఇబ్రహీం నగర్ల నేల కొరిగిన వరి పొలాలు మిర్చి తోటలలో తిరుక్కుంటా రైతులకు ధైర్యం చెప్పిండ్రు. ఇప్పటిదాకా 24,000 ఎకరాల పంటలాగమైనాయి. నష్టపోయిన ప్రతొక్క రైతుకు సాయం చేస్తాం. ఏ పంటలు ఎన్ని ఎకరాలు నష్టమైంది వివరాలన్నీ కరెక్ట్ గా పంపాలే. ప్రతొక్క రైతుకు సాయం అందాలే అని ఆఫీసర్ల కాడరేసిండు వ్యవసాయ మంత్రి. అటు నిజామాబాద్ జిల్లాల కొనుగోలు సెంటర్ల చూడుండ్రి. గాడుపు దుమారానికి టార్పాలిన్లు కొట్టుకపోతే ఎట్లా దడిచినాయో ఒడ్లు. బోరాలు కప్పి రాళ్లు పెట్టినా ఆగలేదట. చిన్నగా పడ్డదా మరి ఆడాడ రాళ్లవానే కురిసింది. అన్ని అడ్లు బరకాలు అన్ని కొట్టుకపోయినాయి సారు. ఇక నూక్కుని ఆయనలో పోసుకుంటానని చూస్తున్నా. ఇక ఈ పరిశాన్ ఉన్నది. ఈ వడ్లేమో కొంటలేరే వాళ్ళు. ఇంకా కళ్ళల్లో ఆరబోసిన వడ్లన్నీ కొట్టుకపోయినాయి. తడిచిన వడ్లు ఆరాలనంటే ఇంకో 3-4 వద్దులు కావాలి. ఇవన్నీ సర్కారే కొని ఆసరా కావాలని కోరుతున్నారు రైతులు. తడిచింది మొత్తం. ఇప్పుడు మళ్ళా బరకాలు వేరే చోట మారవాలంటే భూమి మీద ఎండాలని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఎట్లా దయచేసి మాకు గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే ఆఫీసర్లంతా పంట నష్టం వివరాలు లెక్కగట్టే పనులున్నారు. గా లెక్క తేలంగానే ఎకరానికి ఇంత అని పక్కా సాయం చేస్తుందట సర్కారు. పంట చేతికొచ్చిన యాళ్ళ పగబట్టినట్టే రాబట్టే ఈ ఆన సల్లగుండా.